ఈ సోషల్ మీడియా పని మంతులకు మొక్కాలేపో ఏం పోస్టులు పెడతారో ఏం రాస్తారో కొంచెమన్నా ఆలోచన ఉండదు. ఎచ్చి పచ్చి రాయాలే, గాయగత్తర వార్తలు పుట్టియాలి. వెనకమర్ల ఎవరుంటారో దేనికోసం చేస్తారో గాని ఆడోళ్ళ మీద రాసేటప్పుడన్నా జరంత సోయి లేకుంటే ఎట్లనుల్లా. ఎవడో దేడిది మగ్గాడు పెట్టిన దిక్కుమాలిన పోస్టు చేయబట్టి ఆఖరికి పంచాది ఏడికెళ్ళి ఇంకేడుకో రావట్టే. నాగార్జున సారోళ్ళ ఫ్యామిలీని అనకూడని మాట అన్నదని మంత్రి కొండా సురేఖ మేడం మీద సినిమాలంతా కోపానికి వస్తున్నారు. మీ రాజకీయాలకు మమ్మల్ని ఎందుకు గుంజుతారు, మా హీరోయిన్లను తక్కువ చేసి ఎట్లా మాట్లాడతారని అటుకెళ్లి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ప్రశ్నించే వరకు మేడానికి కూడా కరెక్ట్ కాదనిపించింది. భేషజానికి పోవట్లేదండి. వాళ్ళకు ఒకవేళ మనసుకు కష్టం అనిపిస్తే నేను బేషరతగా నేను వెనక్కి తీసుకుంటా ఉన్నాను. కానీ వెనకకు తగ్గింది సినిమాల ముచ్చట మీదనే, నూలు దండ పంచాయతీ మీద అస్సలు తగ్గేదే లేదట. కేటీఆర్ ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను, నువ్వు తప్పు చేసావు, తప్పు జరిగింది, దాన్ని నువ్వు వెనక్కి తీసుకోమని చెప్పేసి నేను డిమాండ్. కానీ రామన్నేమో గది మాట్లాడకుండా సినిమాల పంచాదే ముంగటేసుకున్నాడు. సారీ చెప్పకుంటే లీగల్ నోటీసులు పంపుతానే. కేటీఆర్ మాట్లాడిన మాటలన్నీ వెనక్కి తిరిగి ఒకసారి చూసుకోమనండి. మరి ఆయన ఏం పెట్టి కడగాలో, యాసిడ్ పెట్టి కడగాలా, లేకపోతే ఇంకేం పెట్టి కడగాలో. నూలు దండ మీద బీఆర్ఎస్ సోషల్ మీడియా సిపాయిలు పెట్టిన దిక్కుమాలిన పోస్ట్ తోటి గింత పెద్ద రచ్చ కావట్టే. కానీ కేటీఆర్ సార్ ఏమో మంత్రి గారు ఏడిస్తే మాకేంది, మా వాళ్ళు చేసింది కరెక్ట్ అన్నట్టే మాట్లాడవట్టే. ఆ రోజే ఖండిస్తే అయిపోవు కదా, అచ్చా మన దగ్గరకు వస్తే గానీ పరువు నష్టాలు మతికి రానట్టున్నాయి. ఇదేం రాజకీయమో మరి. నాకంటే ముందు సీతక్క మీద ఇంకా దారుణంగా ట్రోల్ చేశారు, అప్పుడు కూడా ఎవ్వరు మాట్లాడలేదు. మరి ఈ రోజు వాళ్ళ వరకు వచ్చినప్పుడు మాట్లాడడం అనేది చాలా బాధాకరం. అయితే మేడం మీద యాక్షన్ తీసుకోవాలని హైకోర్టుకు పోయిండు నాగార్జున సారు. ఈ అంశాన్ని ఇక్కడతో ముగింపు పలకాలని, ఇక్కడ ఇరువైపులా మహిళలే ఉన్నారు, ఇక్కడతో ముగింపు పలికితే సమంజసంగా ఉంటుందనే మాట కూడా నేను విన్నవిస్తా ఉన్నాను. ఈ ముచ్చటిట్లుంటే పనికిరాని పోస్టులతోటి మహిళా మంత్రులను అవమానిస్తున్నారని కాంగ్రెస్ మహిళా లీడర్లు, కార్యకర్తలు పట్నంలో రామన్న దిష్టి బొమ్మలు గాలబెట్టిండ్రు.